హాయ్ ఫ్రెండ్స్. ఆహ్, ప్రశాంత్‌కు బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ రావటం అనేది వాస్తవానికి పెద్ద అందరూ ప్రశాంత్‌కు బెయిల్ అంటే ఇదేదో పెద్ద అనేక సస్పెన్స్ థ్రిల్లర్‌లు ముగిసిన తర్వాత బెయిల్ వచ్చినట్లు పెద్ద పెద్ద థంబ్‌నెయిల్స్ ఏసి చెప్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. వాస్తవానికి ఇవాళంతా గూడా కోర్ట్ దగ్గరికి వెళ్లి ఈ మొత్తం లైవ్ కవరేజ్‌లన్నీ అయిపోయిన తర్వాత కోర్ట్ దగ్గర ఇవన్నీ చూసుకొని వచ్చేంత వరకు గూడా నాకు గూడా లేట్ అయిపోయింది. సో మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అసలు ఏం జరిగింది? ఆహ్, ప్రశాంత్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇవాళ బెయిల్ వచ్చేంత వరకు అసలేం జరిగింది? అలాగే అంటే రిమాండు అంటే జ్యుడిషియల్ రిమాండ్ అయిన తర్వాత నుంచి ప్రశాంత్ అరెస్ట్ అయిన తర్వాత ఏం జరిగిందనే విషయం అందరికీ తెలుసు కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్ విధించి చెంచల్గూడ జైలుకెళ్ళిన దగ్గర నుంచి ఇవాళ బెయిల్ వచ్చేంత వరకు ఏం జరిగింది? అసలు ఇవాళ కోర్టు దగ్గరకు ఎవరెవరు వచ్చారు? అసలు ఏం జరిగిందనేది కూడా కొంత తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను కూడా కోర్టు దగ్గరే ఉన్నా కాబట్టి అవన్నీ విషయాలు చూశాను. మా లైవ్ కవరేజ్‌లు జరిగినప్పుడు గూడా. వాస్తవానికి జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు విధించిన తర్వాత మెయిన్‌గా పెట్టినటువంటి 6 సెక్షన్‌లలో 6 అంటే 6 సెక్షన్‌ల కింద కేసును ఫైల్ చేయడం జరిగింది గదా! సుమోటోగా పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు. దీనికి సంబంధించి అందులో 353 అని నాన్ బెయిలబుల్ సెక్షన్ ఒకటుంటుంది. అంటే ఒక అంటే పబ్లిక్ సర్వెంట్స్ తమ విధులకు ఆటంకం కలిగించేలా గూడా ఇబ్బంది క్రియేట్ చేయటం అనేది ఒకటి ఉంటుంది. సో, దాని మీద ఎక్కువగా ఫైట్ చేశారు. ఎప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఈ పోలీసుల తరపున దీనికి సంబంధించి ఎక్కువగా వాదించడం జరిగింది. అయితే ప్రశాంత్ తరపున న్యాయవాదులు మాత్రం కరెక్ట్‌గా స్టాండ్ తీసుకొని కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అనేవి చేశారు. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి నిన్నే జరిగినాయి. వీళ్ళు వాదించిందేంటంటే, ఈ అంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, అలాగే ప్రభుత్వ ఆస్తులకు భంగం, ఇబ్బంది కలగడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలగటం ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో, వీటిలో ప్రశాంత్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ అనేది లేదు అనే దానికి సంబంధించి, అలాగే ఎవరినైతే అరెస్ట్ చేయటం జరిగిందో వాళ్ళలో నిర్దోషులు ఉన్నారు అనే దానికి సంబంధించి ఇటు ప్రశాంత్ తరపున న్యాయవాదులు వాదించారు. ఇక దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం తరపున, పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటరు సరైనటువంటి ఎవిడెన్స్ చూపించలేదు. అంటే ఆస్తులు ధ్వంసమయ్యాయి అనే దానికి సంబంధించి, విధులకు ఆటంకాలకు సంబంధించి ఎవిడెన్స్‌ను చూపించటంలో వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఎవిడెన్స్ చూపించలేకపోయారు. అసలు ఎంతవరకు ఆస్తులు డ్యామేజ్ అయ్యాయి అనే దానికి సంబంధించి కూడా చెప్పలేకపోయారు. దాంతో వెంటనే ఇవాళ సాయంత్రం 6 5:30 ఆర్ 6 ఆ టైంలో బెయిలు మంజూరు చేస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు ప్రశాంత్‌కి. సో, షరతులతో కూడిన బెయిల్ అంటే 15,000 కట్టాలి. అలాగే ఇద్దరు షూరిటీ ఉండాలి. బయటకొచ్చిన తర్వాత చెంచల్గూడ జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడకూడదు. ఇవన్నీ ఖచ్చితంగా కామన్‌గానే ఉంటూ ఉంటాయి. ఇలా అంటే బెయిల్ మీద వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా కండిషన్స్ అనేవి కామన్‌గానే ఉంటాయి. అలాంటి షరతులు ఇవన్నీ. పబ్లిక్ సమావేశాలు నిర్వహించకూడదు, మీడియాతో మాట్లాడకూడదు. ప్రతి ఆదివారం ఒక వారంలో ఒక రోజొచ్చి ఇటు పోలీసులు ఎదుట వాళ్ళకు హాజరు కావాలి. సో, ఇట్లాంటియన్నీ ఉన్నాయి. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ కండిషన్స్ పెట్టి బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇవాళ నేను చెప్పాను గదా! కోర్ట్‌లో అసలు ఏం జరిగింది? ఎవరెవరు వచ్చారనేది. నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన విషయం ఏంటంటే ఆహ్, ఆటా సందీప్ వాళ్ళ వైఫ్‌తో వచ్చాడు. జ్యోతిరాజ్ వాళ్ళ వైఫ్ పేరు. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కోర్ట్ దగ్గరే ఉన్నారు. బోలే గారు కోర్ట్ దగ్గరకొచ్చాడు. అలాగే యావరు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి కోర్ట్ దగ్గరకొచ్చాడు. అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్‌ని ఓదార్చి ఖచ్చితంగా బెయిల్ వస్తున్నటువంటి ఒక నమ్మకాన్ని అంటే వాళ్ళని ఓదార్చడం కోసం, వాళ్ళకి మేమున్నాం అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ ఇవ్వడం కోసం. నేను అది అసలు బాగా అనిపించింది కోర్ట్‌లో వాళ్ళందరిని చూసినప్పుడు. సో, వాళ్ళందరూ వచ్చి మేమున్నాం అనేటువంటి ఒక ధైర్యం ఇవ్వటం జరిగింది. అందరూ లోపల అంటే నిన్న ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యాయి కదా! ఇవాళ బెయిలు అనౌన్స్‌మెంట్ చేయాలి. ఖచ్చితంగా బెయిల్ వస్తున్నటువంటి నమ్మకంతో ఉన్నారు. మళ్ళీ రాకపోతే ఎట్లా? అసలు వస్తుందా? రాదా? అన్నట్టు కొంతమందికి డౌట్ కూడా ఉంది గానీ, లాయర్‌లు మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గానే ఉన్నారు. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటరు అంటే ఈ పోలీసులు, ప్రభుత్వాస్తులకు సంబంధించినటువంటి ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారో వాళ్ళు ఎవిడెన్స్‌ని సమర్పించలేదు గదా! సో, మనం అంటే తను తప్పు లేదు అని బలంగా వాదించారు కాబట్టి, ఖచ్చితంగా బెయిల్ వస్తదని నమ్మకంతో ఉన్నారు. కాకపోతే రాకపోతే ఎట్లా? ఈ 353ని లేకపోతే ఈ సెక్షన్ ఏమన్నా ఇబ్బంది పెడతదా? మళ్ళీ వాయిదాలేమన్నా జరుగుతాయా? ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్‌లోనే ఉంచుతారా? ఇట్లాంటి డౌట్స్‌లన్నీ గూడా ఉన్నాయి. ఇంకొక వైపు అయితే వాళ్ళ పేరెంట్స్. ఇదొకటి అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి ఒకళ్ళ అందరికన్నా గూడా పేరెంట్స్‌కి ఇంపార్టెంట్ గదా! పేరెంట్సు చాలా బాధపడ్డారు. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అక్కడ కోర్టు క్యాంటీన్ దగ్గర కూర్చొని బాధపడుతుంటే యావర్ వాళ్ళ దగ్గరికెళ్ళాడు.
వెళ్ళి వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడ్చి, అంటే బాధపడుతుంటే ఆమెను ఓదార్చి, నేను ఉన్నానమ్మా, మీరు అసలు ఏం టెన్షన్ పడమాకండి అని మంచి హామీ ఇవ్వటం, ఆమెను ఓదార్చడం నాకైతే భలే నచ్చింది. చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా ఏమైనా సరే లక్షల కోట్ల తర్వాత సంగతి, కానీ నేనున్నాను అని ఒక హామీ ఇచ్చేటువంటి మనుషులు ఉండటం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది నేను వాళ్ళు చూశాను. సందీప్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి చాలా బాగా వాళ్ళ పేరెంట్స్తో దగ్గర ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆర్గ్యూ లేట్ అవుతుంది, అంటే జడ్జిమెంట్కి సంబంధించి బెయిల్ అనౌన్స్మెంట్ చేయటం ఇదంతా అసలు వాళ్ళ యొక్క ఏదైతే ఇప్పుడు ఆర్డర్ కాపీ రావటం అవన్నీ ఎప్పుడైతే ఉంటాయో, ఈ అనౌన్స్మెంట్ రావడానికి సంబంధించి లేట్ అవుతుంటే వాళ్ళందరూ అక్కడే బయట కూర్చొని అది వచ్చేంత వరకు వెయిట్ చేసి అదంతా బాగా అనిపించింది. సో నాకు వీళ్ళందరూ అక్కడకు కోర్టు దగ్గరకు వచ్చారు. అలాగే ఇటు ప్రశాంత్ తరపున న్యాయవాది లక్ష్మణ్ గారు, అలాగే మిగతా కొంతమంది లాయర్లు వాళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకొని వాదించిన తీరు అనేది కూడా ప్రతి ఒక్కళ్ళకి చాలా బాగా అనిపించింది అక్కడ వాళ్ళకి. మొత్తానికి 48 గంటల్లోనే ప్రశాంత్ బయటికి రావడం అనేది ఒక హిస్టరీ. మనం దీనికి సంబంధించి ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక ముందు ముందు ప్రశాంత్ తను ఏ పని చేసినా సరే ఆలోచించుకొని ముందుకెళ్తాడని చెప్పని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్.